అది. ఇందాక నుంచి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నాను అనేది క్లారిటీ చెప్తాను. మీరు గతంలో నేను మాలాంటి జర్నలిస్టులు కూడా మీతో కలిసిన సందర్భం లేదు. ఫస్ట్ టైం కలిసాము. కలిసిన తర్వాత చూస్తే మీరు చాలా సౌమ్యుడిలాగా ఉన్నారు. కానీ మా దృష్టిలో కురుగొండ రామకృష్ణ అంటే వెరీ సీరియస్ మ్యాన్. ఎవరినైనా కొట్టడానికి వెళ్తారు, ఎవరినైనా పట్టుకు తిడతారు, అగ్రెసివ్ పర్సనాలిటీ అన్నట్టుగా మా అందరిలో ఉంది. దానికి కారణం ఏంటంటే మీరు గతంలో ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో పూలకుండి పగలగొట్టడం, దానివల్ల వివాదాస్పద వ్యక్తిగా మీకు జనాల్లోకి ముద్రగా వెళ్ళిందా లేదా? ఎందుకు వచ్చిందంటే నన్ను ఏదో అడగరానిది అడిగాడు కాబట్టి నాకు కోపం వచ్చింది. అంతేగాని నాకైతే మామూలు కోపం కూడా రాదు, వివాదాస్పదం కాదు. నేను నాతో స్నేహం చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా కానీ నేను ఎంత మంచివాడినో. నేను చెప్పకూడదు. అంటే బేసిక్గా మీకు బిఫోర్ ఆ పూలకుండి పగలగొట్టకు ముందు వరకు కురుగొండ రామకృష్ణ పెద్ద వివాదాస్పదమైన వ్యక్తి అని కానీ కురుగొండ రామకృష్ణకి సంబంధించిన ఆరోపణలు కానీ ఏమీ లేవు. కానీ ఆ ఒక్క ఇది వైరల్ అయిపోవటం వల్ల విపరీతంగా సోషల్ మీడియాలోకి వెళ్ళటం వల్ల ఆయన ఏదో అడగరానిది అడిగాడు కాబట్టి కోపం వచ్చి కొట్టే, అంతేగాని ఇంకొకటి కాదు. అని ఇంకొక వివాదం కూడా ఉంది మీ మీద. ఇవాళ క్లారిటీ కోసం అడుగుతున్నాను. ఎలక్షన్ ముందు వస్తుంది. బేసిక్గా రేపు నుంచి ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతుంటారు. అధికారుల మీదకి దురుసుగా వెళ్ళారు, గతంలో ఒక అధికారి మీదకి మీరు డైరెక్ట్గా ఫైల్ విసిరేయటం సంథింగ్ ఏదో చేశారు అనేది. వాళ్ళు తప్పు చేసి ఉంటే నిలదీసి అడిగాం, అంతేగాని అధికారుల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏమీ లేదు. నా టైంలో బ్రహ్మాండంగా పనులు చేశారు. నేను చెప్పిందంతా చేశారు. బ్రహ్మాండంగా ప్రజలకు కూడా సేవ చేశాం. ఇప్పుడు పర్టికులర్గా జనసేనతో పవన్ కళ్యాణ్తో మీ పార్టీ పొత్తు పెట్టుకుంది, ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. అది వెంకటగిరిలో మీకు ఎంతవరకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటూ ఉన్నారు? వాళ్ళు మాకు ప్లస్ పాయింట్ 10%. ఎందుకంటే వాళ్ళ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. కలిసికట్టుగా పార్టీ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కూడా తెలుగుదేశానికి కూడా కలిసి వచ్చింది. ఇది మంచిదే. మీరు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలోకి మీ పార్టీ వచ్చిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? మా మీద ఒక 2-3 కేసులు నమోదయ్యి అందులో 3 నాట్స్ కూడా పెట్టారు. 17 మీద పెట్టి ఒక 20 రోజులు ఊళ్ళో లేకుండా కూడా పోయాం. అంటే మీరు 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు. అంటే ఎవరు కేసు అండి అది? అసలు ఎవరిని మేము అనేది లేదు, ఏమీ లేదు. ఏ పాపను వాడు పెట్టాడు కూడా మాకు తెలియదు.